హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం గోట్ హెడ్ కర్రీని తయారు చేసుకుందాం. ఇది జ్యూసీగా చాలా టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ముందుగా ఒక గోటు హెడ్ని ఇలా ముక్కలుగా కట్ చేయించుకొని బయట శుభ్రం చేయించుకోవాలి. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి ఇలా గిన్నెలో వేసుకొని 1 లీటరు పావు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా నీరంతా సగం వరకు ఎగిరిపోతుంది. ఇలా ఒక 20-25 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుండి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అలాగే కుకింగ్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోట్ హెడ్ని నీళ్ళతో సహా ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి ముందుగానే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం జ్యూసీగా రావాలి అనుకున్నాం కాబట్టి దీంట్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారుగా ఉప్పు కారం ముక్క లోపలికి కూడా దిగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1
మాకు స్పైసీనెస్ ఉంటేనే ఇష్టంగా ఉంటుంది కాబట్టి మరొక 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా గోట్ హెడ్ కర్రీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.